ద్రోహులు అన్న పేరుతో కొడతాను నేను మిమ్మల్ని సార్. ఫస్ట్ ఏమో నేను వాకర్ అనేసరికి ఓ వావ్ సూపర్ అది దాని క్లాప్స్ కొట్టి ఫైనల్గా నువ్వు అసలు దీనికి సెట్ కావు, నువ్వు వెళ్ళి యాక్టింగ్ చేసుకోపో అన్నప్పుడు నేను ఎందుకు ఫిట్ కాదు నాకు కరెక్ట్గా చెప్పండి రీజన్. నువ్వు గేమ్స్ ఆడట్లేదా, లేదంటే నువ్వు ఫిజికల్గా ఫిట్ లేదా, మెంటల్గా ఫిట్ లేదా, అది చెప్పాలి. అంటే ఈ అగ్ని పరీక్ష టోటల్ అన్ఫేర్ అంటారా? ఖచ్చితంగా అన్ఫేర్. రియాలిటీ షోలో మేము ఎందుకు ఇంప్రెస్ చేయాలి ఎవరినైనా సరే, అవతల ఉన్నది సెలబ్రిటీస్ అయితేనేంటి ఎవరైతేనేంటి ఈక్వల్గా మేము అదే స్టేజ్ మీదకి వచ్చాం. ఈరోజు వచ్చినప్పుడు మేము ఎందుకు ఇంప్రెస్ చేయాలని క్వశ్చన్ చేస్తే లేదు. మీరు ఇక్కడికి వచ్చి మా జీవితాలతో ఆడుకొని ఎండ్ ఆఫ్ ది డే మీరు సెలెక్ట్ అవ్వలేదు వెళ్ళిపోండి అంటే దానికి ఏంటి మాకు అర్థం కాలేదు. మీ జీవితాలు బాగుపడినాయి, మావి ఇదంతా కాదు. కానీ నాకు వాళ్ళు ఏంటంటే ముందే ఎవరు రావాలి ఎవరు వద్దు అని చెప్పేసి ఒక స్క్రిప్టెడ్గా ఒక ప్లాన్గా అందరిని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళకి ముందే అంత ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని వాడుకున్నారు అనుకోవాలి. ఇప్పుడు మేము మా మరదలు రమ్య అనే ఒక అమ్మాయి కూడా అంతే జాబ్ రిజైన్ చేసి వచ్చింది. గ్రీన్ ఇచ్చారంట ఉన్నట్టుండి నువ్వు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అవ్వలేదు నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి. కామనర్స్ అంటే ఏం అడగలేరు కదా, ఏం చేసినా ఎవరు అడిగే దిక్కుండదు, ఏమన్నా చేయొచ్చు. వీళ్ళను అడ్డం పెట్టుకొని టీఆర్పీలు పెంచుకోవాలి. మా ఇష్టం మేము ఏమన్నా చేస్తాం రపే నువ్వు ఎవడు మమ్మల్ని అడిగేదని ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యుడివి. బాగా బాధ అవుతుంది ఏంటి అంటే నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు నచ్చలేదు నేను చెయ్యను, ఇదే చెప్పాను. చెప్తే అల్లుండి అంటారు కదా, లేకపోతే టీఆర్పీ కోసం వాడుకుంటున్నారు పీపుల్ని, ఎవరైతే కామనర్స్ వాళ్ళందరినీ వాడుకుంటున్నారు అని చెప్పేసి నేను గట్టిగా చెప్తాను. థర్డ్ డే జరిగిన వాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు, ఫస్ట్ డే సెకండ్ డే జరిగిన వాళ్ళు ఎందుకు రావట్లేదు బయటికి? అంటే అంటే బెదిరిస్తున్నారా మమ్మల్ని ఏమన్నా? అంటే మీరు బెదిరిస్తే భయపడే రకం అనుకుంటున్నారా? ముఖ్యంగా శ్రీముఖి నీ దగ్గర నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా రావాలి. నువ్వు దేన్ని చూసుకొని నువ్వు ఎగురుతున్నావో అదే లేకుండా అయిపోద్ది. దేనికోసమో నేను పాదయాత్ర చేసినా మీ ఫోటోలు అందరూ వేసుకొని నేను ఈసారి పాదయాత్ర చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మరి. అది బ్రో నీకుంది బ్రో. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శాంతి. ఈరోజు మనతో పాటు నమిత అలాగే ప్రదీప్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా కామనర్స్కి గత సీజన్ నుంచి మనకి బిగ్ బాస్లో ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి అగ్ని పరీక్షలో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుందామని వెళ్ళారు. కానీ అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ని వాళ్ళని చాలా విధాలుగా మాట్లాడారు, వాళ్ళని కించపరిచారు అంటూ చెప్పడం జరుగుతుంది. అసలు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే బోత్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఎలా అయింది మీ అగ్ని పరీక్ష? అయ్యింది, కాకపోతే మేము అనుకున్నట్టుగా అవ్వలేదు. ఓకే, అనుకున్నట్టుగా అంటే ఎలా అనుకున్నారు మీరు? ఖచ్చితంగా ఫేర్గా అందరికీ సేమ్ ఛాన్సెస్ ఇస్తారు, సేమ్ టైమింగ్ ఇస్తారు, ఈక్వాలిటీ చూపిస్తారు అని అనుకున్నాము. కాకపోతే అక్కడ అవేమీ జరగలేదు. 3 days ఉంచుకున్నారు, 3 days తిప్పించారు, లాస్ట్కి రిజెక్టెడ్ అని చెప్పేసి పంపించారు. విత్ ఇన్ 5 minutes కూడా స్టేజ్ పైన ఇవ్వలేదు మాకు. చాలా అంటే చాలా ఫీల్ అయ్యాము. నేనే కాదు చాలా మంది ఉన్నారు ఆ రోజు. ఎవరికైతే థర్డ్ రోజు జరిగిందో వాళ్ళందరూ కూడా అన్ఫేర్ అని చెప్పేసి చాలా స్టాండ్ తీసుకున్నాం దాని మీద. సో ఇంకా ఏం జరుగుతుంది, ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. మీరు నార్మల్గా ఏం చేస్తుంటారు? ఒక యూట్యూబరా, ఇన్ఫ్లుయెన్సరా, లేకపోతే ఏంటి? నేను అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, కాంటెంట్ క్రియేటర్ని కాదు. జస్ట్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను, గ్రాడ్యుయేటెడ్ అంతే. ఓకే. దాని ద్వారాగా నేను నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నేను ఆ వీడియోలో పెట్టింది కూడా అది, ఆడిషన్ వీడియోలో కూడా అదే పెట్టాను. నా సిచ్యువేషన్ ఇది ఇది అనే చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్నే క్వశ్చన్ చేసి దాన్నే రిజెక్షన్కి ఒక ఆన్సర్ చెప్పేసి వాళ్ళు రిజెక్షన్ లాగా దాన్నే చెప్పేసి పంపించేశారు. రీజన్ లాగా దాన్నే, నా పర్సనల్ థింగ్స్ ని. అంటే ఏం చెప్పారు ఆ ఆడిషన్ వీడియోలో మీరు? ఆడిషన్ వీడియోలో నేను ఒకటే చెప్పాను, నేను వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేశాను, నాది ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఒక ప్లాట్ఫామ్ కావాలి, నాకు ఇంట్రెస్ట్ ఉన్న ప్లాట్ఫామ్ అది బిగ్ బాస్. నేను నాకున్న టాలెంట్ని అక్కడ యూటిలైజ్ చేసుకొని నేను అందులో సర్వైవ్ అవ్వాలి. నాకంటూ రికగ్నిషన్ కావాలి, ఐడెంటిటీ కావాలి, ఫైనాన్షియల్గా కావాలి, ప్రతిదీ కావాలి. నాకంటూ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అందులో అవ్వడానికి వెళ్ళాను అక్కడికి. అదే చెప్పాను వీడియోలో కూడా. చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు, మీకు 80% ఉంది, మీరు ఇంజనీరింగ్ చేశారు కదా, మీకు మంచి జాబ్స్ ఉంటాయి కదా బయట, మీరు ఇన్స్టిట్యూట్ పెద్ద ఇన్స్టిట్యూటే కదా, జేఎన్టీ ఇన్స్టిట్యూటే కదా, మీకు జాబ్స్ ఉంటాయి, మీరు వెళ్ళి బయట జాబ్ చేసుకోండి అని చెప్పారు. అంటే మరి ముందే చెప్పొచ్చు కదా, 80% ఉన్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ పనికిరారమ్మా, మీరు వెళ్ళి బయట చదువుకోండి, ఇట్లా జాబ్ చేసుకోండి అని చెప్పొచ్చు కదా. అవేమి చెప్పలేదు. చెప్పకుండా డైరెక్ట్గా మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందే చెప్పాలి,
ఇలాంటి వాళ్ళని మేము తీసుకోము అని చెప్పేసి. కానీ అవేమీ చెప్పకుండా అంత దూరం తీసుకెళ్లారు. లైక్ 3 rounds అయిపోయిన తర్వాత 4th round స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీరేంటి మీ టాలెంట్ చూపించండి, నేను డాన్స్ చేస్తాను బాగా. డాన్స్ చేసినప్పుడు డాన్స్ ఏమని అడగాలి, లేదంటే ఇంకా నాలో ఉన్న హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉంటే అవి అడగాలి. మీరు పాటలు పాడతారా లేకపోతే ఎంటర్టైన్ చేస్తారా ఏంటి అని అడగాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఏవి మమ్మల్ని అడగలేదు. అడగకుండా స్ట్రైట్ అవే మీకు 80% ఉంది, మీకు ఇంజనీరింగ్ చేశారు, మీకు మంచి జాబ్ వస్తుంది, మీరు జాబ్ వస్తుంది కాబట్టి మీరు బయటకు వెళ్ళి జాబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీని చూసుకోండి, రెస్పాన్సిబిలిటీ తీర్చుకోండి అని చెప్పారు. నేను ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది కూడా నేను నా ఇంట్రెస్ట్తో వచ్చాను. నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను స్ట్రైట్ అవే చెప్పేశాను నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను చేయాలనుకోవట్లేదు, నాకు ఈ ప్లాట్ఫామ్ మీద రావాలని ఉంది, అది కూడా నేను తెచ్చుకున్న ప్లాట్ఫామ్, మీరు నాకు ఉత్తగా ఇవ్వలేదు కదా. నా ఆడిషన్ వీడియో చూసి నేను నచ్చి, అది కూడా జీడీలో నేను మాట్లాడిన, నా మాట విధానం చూసి నాలో ఏదో ఉంటేనే కదా మీరు ఇక్కడ వరకు తీసుకొచ్చారు, అది మీరు అక్కడ అడగాలి కదా. అవేమీ అడగకుండా నేను చెప్పిన ఇంట్రోని తీసుకొని అదే నాకు రిజెక్టెడ్ పాయింట్ లాగా పెట్టేసి నన్ను బయటికి పంపించారు. ఓకే, ఇది జరిగింది. ప్రదీప్ మీకేమైంది? సో బేసిక్గా నేనైతే ఆడిషన్ వీడియోకి నా పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫ్యామిలీ గురించి కానీ నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. ప్రదీప్ అనే వ్యక్తి ఇలా పాదయాత్ర చేశాడు, పాకిస్తాన్ అండ్ నేపాల్ వరకు వెళ్ళాడు, సో ఇది నా టాలెంట్ అన్నట్టు చెప్పాను. ఓకే, ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ అయింది, సేమ్ ఇట్లనే అందరికీ అయినట్టే 3rd round వరకు వెళ్ళాము. 4th round లైవ్ ఆడిషన్కి రావాలని చెప్పి కాల్ వచ్చింది. వస్తే 3 days టైం చెప్పారు. 5th, 6th, 7th ఈ డేట్స్లో మీరు అవైలబుల్లో ఉండాలి. ఒకవేళ మీరు 5th round కనుక సెలెక్ట్ అయితే 28th వరకు ఉండాలి అని చెప్పి ముందే చెప్పారు. అండ్ దాంతోపాటు కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే చెప్పారనమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే Day 1, Day 2 జరిగిన ప్రతి ఒక్కరు ఆడిషన్ కూడా 1 hour, 1.5 hour వరకు జరిగింది. వాళ్ళకి నచ్చిన వేలో వాళ్ళు తీసుకున్నారు. అండ్ Day 3 జరిగిన మాకు ఒక 15 to 20 మెంబర్స్ జరిగింది అనమాట ఆడిషన్ అన్నది. మా అందరికి కూడా జస్ట్ 5 minutes లో స్టేజ్ మీద నుంచి కిందికి వచ్చేసాం. అసలు అక్కడ ఎటువంటి రీజన్ లేదు. ఇంకొకటి ఏంటంటే, అంటే నాకు అనిపించింది ఏంటి, మా రియల్ లైఫ్ లో జరిగిన క్వశ్చన్స్ ని తీసుకుని వచ్చి మమ్మల్ని ఎట్లా రిజెక్ట్ చేస్తారు, అసలు అది పాయింట్సే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మా గురించి మేము జూమ్ కాల్స్ లో చెప్పాం, అక్కడ మాకు ఒక బుక్లెట్ ఇచ్చారనమాట, ఒక 200 క్వశ్చన్స్. దాంట్లో కూడా ఓన్లీ మాకు సంబంధించినవి ఉన్నాయి. దాని ద్వారా నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు మా దగ్గర స్కిల్ ఉందా లేదా అని. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాడు, ఏంది నువ్వు ఏంటి అని అడిగినప్పుడు చెప్పాను, నా పేరు ప్రదీప్, మాది ఇట్లా మేము రాయలసీమ నుంచి వచ్చాను, మా మదర్ డ్రీమ్ నన్ను యాక్టర్ గా చూడాలి అని. బట్ నాకు చిన్నప్పుడు ఫ్యామిలీ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోయేసరికి ఫస్ట్ నా గురించి ఒక ఐడెంటిటీ క్రియేట్ అయిన తర్వాత ఇట్ సైడ్ వద్దాం యాక్టింగ్ మీద అన్నట్టు నేను క్లియర్ గా చెప్పాను. తనేమంటాడు, నవదీప్ నువ్వు ఈ 3 years నువ్వు వాక్ చేసే బదులు నువ్వు యాక్టింగ్ మీద ఫోకస్ చేయొచ్చు కదా. లాజిక్ ఉన్నాడు ఎవడు ఆ క్వశ్చన్ చేయడు. సపోర్ట్ లేదు కాబట్టి నేను వాక్ చేయాల్సి వచ్చింది, అది కూడా ₹1 లేకుండా దేశం మొత్తం. రిస్క్ చేశా, లైఫ్ నా ప్రాణాన్ని నేను రిస్క్ చేసి నేను వెళ్ళాను. దేనికోసం? మా అమ్మ డ్రీమ్ నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని, అది నెరవేర్చాలనే కదా. అది అర్థం కాకుండా నువ్వు వెళ్ళి యాక్టింగ్ నేర్చుకోపో అని చెప్పి అన్న. ఫస్ట్ ఏమో నేను వాకర్ అనేసరికి ఓ వావ్ సూపర్ అది దాని క్లాప్స్ కొట్టి, ఫైనల్ గా నువ్వు అసలు దీనికి సెట్ కావు, నువ్వు వెళ్ళి యాక్టింగ్ చేసుకోపో అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది అన్న. మరి అతను యాక్టర్ అయ్యి యాక్టింగ్ ఎందుకు చేయట్లేదు అంట? ఎవరు అర్థం కాలేదు. నవదీప్ నేను అడిగాను అది కూడా, మీరు కూడా యాక్టరే కదా, యాక్టింగ్ చేస్తున్నావు, ట్రావెలింగ్ చేస్తున్నావు, ఇప్పుడు జడ్జి కావచ్చు, అసలు మీకు దీనికి ఏంటి సంబంధం? నువ్వు యాక్టర్ అన్నప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ లోనే ఉండాలి కానీ వీటన్నిటికి నువ్వు ఎందుకు వచ్చావు అని. నువ్వు ఎవడివి నన్ను క్వశ్చన్ చేయడానికి అని, నాకు సజెషన్ చేయడానికి నువ్వు ఎవడివి? నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చావు అన్నది నీకు గుర్తుంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేయవు. నేను ఆటికి అడిగిన టాస్క్ ఇవ్వు, టాపిక్ ఇవ్వు, నీకు ఇంకా వేరే వర్షన్లో ఏమైనా సరే నువ్వు నన్ను అడుగు, నేను చెప్తాను ఆన్సర్ నీకు. ఒకవేళ ఆన్సర్ చేయలేకపోతే నేనే అన్ఫిట్ అని చెప్పి ఒప్పుకొని వచ్చేస్తాను కదా అన్నాను. బట్ వినలేదన్నమాట. సో నువ్వు అసలు సెట్ కావు, నువ్వు వెళ్ళి యాక్టింగ్ చేసుకోపోవాలి. అంటే ఫస్ట్ రౌండ్ ఎట్లా జరిగింది ఇద్దరికి కూడా? ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి జస్ట్ ఆడిషన్ అనమాట. మనం అప్లై చేస్తాం ఒక వీడియో అప్లికేషన్ లో పెట్టి, దాని తర్వాత మనకి జూమ్ కాల్ వస్తుంది. ఇది సెకండ్ లెవెల్ జూమ్ కాల్. ఫస్ట్ రౌండ్ ఏంటి అంటే, ఒకవేళ మా ఆడిషన్ వీడియో కనుక సెలెక్ట్ అయినట్లయితే మేము సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అవుతాము. సెకండ్ రౌండ్ జూమ్ కాల్ అనమాట. సెకండ్ రౌండ్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆడిషన్ వీడియో అంత వాళ్ళకి టచ్ అవ్వాలి, మేము పెట్టిన వీడియో అనేది. మేము ఎలిజిబుల్ అవుతేనే వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు అంతా కొన్ని thousands of people అప్లై చేశారు, మేము అయ్యాము. ఎందుకు అయ్యాము? ఖచ్చితంగా మాలో మ్యాటర్ ఉంటుంది కదా, వాళ్ళు మమ్మల్ని నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ చేసింది. అట్లాంటప్పుడు మీరు ఆ పర్సనల్ రీజన్ ని చెప్పేసి రిజెక్టెడ్ లాగా చేశారు అక్కడ. మరి మీరు క్వశ్చన్ చేయలేదా? క్వశ్చన్ చేసినా కూడా కట్ చేస్తున్నారు అక్కడ, చేయనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. ఆ టైం ఇవ్వాలి, ఫస్ట్ మాట్లాడడానికి కూడా టైం ఇవ్వలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.